ఇప్పుడు మీకు ఒక బాధ వచ్చింది, వాళ్ళు బూట్ చేయడం అనేది తప్పు. ఒక పేరెంట్కి ఒక పిల్లడు ఉంటాడు, వాడు ఒక్కడికి ఇబ్బంది కలిగేస్తారు. 40 మందిలో మీ అబ్బాయిని ఒక్కరిని కలిగించలేదు. మా అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, మినిమం ఒక 10 మంది ఉన్నారు కదా. మాస్టర్ మాస్టర్ కదా ఒక నిమిషం మాస్టర్ ఒకసారి రండి, ఏదో మీరు వస్తారు కదా రండి, లేదా సాధన పిల్లలు రండి, ఒకసారి రండి సార్. రండి మీరు రండి, చెప్తాను నేను. ఇప్పుడు వీడియో తీసుకోవడం బాగా అలవాటండి మీకు. లేదా వాళ్ళకి మొత్తం వీడియో తీసుకోండి, నేను మాట్లాడి మొత్తం వీడియో డిజిటల్లో రావాలి, ఓకేనా? బాగా క్లారిటీ రావాలి. ఇప్పుడు ఒక పిల్లోడికి శిక్షించారు సార్, మీతో పిల్లలు 4 5 10 మంది శిక్షించారు సార్. ఒక నిమిషం, నేను అడిగిన దానికి మాత్రం మీరు చెప్పండి. అక్కడ వీడియో తీస్తున్నారు, ఓకేనా? అది పబ్లిసిటీ అవ్వాలి, ఓకేనా? ఒక పిల్లోడి మీద చేశారా లేదా 5 6 మీద చేశారా? నేను ఒకరి గురించి నేను మాట్లాడాను, పిల్లవాడి గురించి నేను మాట్లాడాను. 15 మందిని మేడం గారు ఒప్పుకున్నారు కదా, మంచిది. మరి మీ పిల్లల్ని ఒక్కనే వీడియో తీయకుండా వాళ్ళ అబ్బాయిని మా అబ్బాయిని వీడియోలు తీసినప్పుడు దేవుడు తీశారు. మీకు ఒక్కడికే మీ అబ్బాయి కొన్ని వచ్చినప్పుడు మీ అబ్బాయి కొన్ని మా పిల్లల్ని వీడియో తీశారు. మా పిల్లలు తీసే రైట్స్ ఎవరు ఇచ్చారు మీకు? మేడం గారు అన్నారు కదా. మేడం గారు వీడియో తీయమన్నారా? మేడం గారే 15 మంది ఉన్నారు. సరే 15 మంది తీశారు కదా, మీరు పేరెంట్స్ అట్లా జరిగినాయని ఎవరినో ఒకటి ఫోన్ చేసి మేము అందరం వచ్చి ప్రిన్సిపాల్ గారిని పేక పట్టుకునే వాళ్ళంగా ఎవరి పిల్లలు చూపిస్తారు. విద్యా సంస్థ సార్, ఇప్పుడు వీడియో తీసేది మరి మీ పిల్లలు తీసుకున్నారు, మీ పిల్లలు ఎట్లా అయినా వీడియో తీసుకోండి. పక్కల పిల్లలు వీడియో తీశారు, ఆ ప్లేస్ లో మగ పిల్లలు ఉన్నారు కాబట్టి సరిపోయింది. అదే ఒక ఆడపిల్లలు కానీ ఎవరు ఉంటే పరిస్థితి ఏంటి? ఆ వీడియోలో ఆడపిల్లలు ఉంటే పరిస్థితి ఏంటి? నేను ఒక విషయం చెప్తుందని చెప్పండి, మీకు కొనుక్కోవాలని మీరు తీసుకున్నారు, మీరు వాళ్ళతో యాజమాన్యంతో మీరు మాట్లాడుకోవాలి. మీడియా వాళ్ళు వచ్చి మా పిల్లలు ఎందుకు తీశారని చెప్పండి. మా పిల్లలు ఎవరు తీయమన్నాడు, ఏ మీడియా వాళ్ళు తీయమన్నాడు, మీకు ఎవరైనా చెప్పారు ఈ విధంగా తీయమని ఎవరైనా చెప్పింది మీకు? అరే నేను చూసుకొని నేను చూసుకుంటాను. మరి ఎందుకు మా పిల్లలు ఎందుకు తీశారు సార్ వీడియో? మీరు మా పిల్లలకి వీడియో ఎందుకు తీశారు సార్? ఒకటి ఇక్కడ మీ ఒక్క పిల్లల మూలంగా ఇంకొక 10 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. ఒకటి 10 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. పిల్లలు సఫర్ అవడం కాదు, ఒక పిల్లలతో పాటు 10 మంది పిల్లలు సఫర్ అవుతున్నారు, 40 మంది సఫర్ అవుతున్నారు. ఒక నిమిషం, మేడం గారి గురించి మీకు తెలుసు కదా. మరి అలాంటి మేడం ఒక ఏజ్డ్ పర్సన్, ఒక మీ ఉండే చిన్న తప్పు చేస్తే మనం క్షమించమా? మరి అలాంటప్పుడు మీరు మరి సరే ఓకే, మీ ఒక్క పిల్లడు ఏదైనా చేసుకుంటాడు, ఇవాళ వాళ్ళ పిల్లల్ని మీడియాలో చేసేసి వాళ్ళు ఇంతమంది కూర్చున్నారు. మరి వీళ్ళ మనోభావాలు దెబ్బతినవా? మా మనోభావాలు దెబ్బతిన మేమెంత ఫీల్ అవ్వాలి? పెట్రోల్ తీసుకొని ఇక్కడ పోసుకుందాం. మా పిల్లడు బయటకు వెళ్తుంటే అందరూ అడుగుతున్నారు. అది కాదండి, మనోభావాలంటే మనం మాట్లాడుకోవాలి సార్. మీ పిల్లడైనా మా పిల్లడైనా ఎవరైనా వాడే సార్, మీ పిల్లలు వీడియో తీసుకోవాల్సింది. మరి 10 మంది పిల్లలు మా పిల్లలు ఎందుకు తీశారు? ఈ వీడియో తీశారు, ఫేస్బుక్ లో పెట్టారు, ప్రతి చిన్న పిల్లలు ఫేస్బుక్ లో పెట్టారు. మీడియాకి ఎందుకు ఇచ్చారు? ఒక మీడియాకి ఎందుకు ఇచ్చారు? మీడియాకి ఎందుకు ఇవ్వలేదు? మీడియాకి ఎందుకు ఇచ్చారు? మీడియాకి ఎందుకు ఇచ్చారు? ఏమని అసలు విషయం చెప్పకుండా అడిగారండి. సార్ ఒకటి, ఈయన చెప్పే కొంతలో ఒకదాని కూడా సంబంధం లేదు. విద్యా సంస్థని నాశనం చేసి ఆయన తోటి పక్కన ఉన్న పిల్లలను జీవితాలు నాశనం చేయడానికి ఈయన చేస్తున్నాడు తప్ప ఇంకో విషయం లేదు. ఈయన చాలా ఎంతమంది పిల్లలు మా పిల్లలు కూడా ఉన్నారు కదా. జరిగింది కాళ్ళ పట్టుకోండి. మీరు ఒకళ్ళు వచ్చి ఏం లేదు లేదు లేదా నలుగురు చెప్పేదంతా మాట్లాడండి. పెద్ద సంస్థలో కూడా వీడియోలో పడ్డారు. నేను అన్నిటికీ నాకు వీడియో తీసుకుంటాను. మా పిల్లలు తీశారు వీడియో. మీరు తల్లిదండ్రులు వీడియోలు గురించి కాదు. ఇప్పుడు మా పిల్లలు పరిస్థితి
ఇది అంతా సోది అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది బాగా అనవసరం. బాబు ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడుతూ ఆ రోజు అన్నీ వదిలేండి. కాదు అయిపోయింది. మా పిల్లల పరిస్థితి ఏంటి? తప్పు చేయమనలేదు ఆయన అసలు నేనేం చెప్పాను మామూలుగా మీరు మాట్లాడుతున్నాను కాదని చెప్పాను మీరు ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తు పాడైపోయింది.